హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోందా గోంగూర విత్తనాలు చెప్పాను కదా మీకు. గోంగూర విత్తనాలు చూడండి, కింద వస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చాలా చిన్న చిన్నగా ఉంటాయి. మార్కెట్లో దీని ప్రైజు కేజీ వచ్చి 150 రూపాయల దాకా ఉంది. చాలా కాస్ట్ ఎక్కువ. దీన్ని ఆ రకంగా కలిపి 50 కిలోలు జల్లుతారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. హాయ్ ఫ్రెండ్స్, మన గోంగూర ఎలా జల్లుకుంటామని చెప్తాను కదా మీకు. ఫస్ట్ ఇదిగోండి ఇలా దున్నుకోవాలి. దున్నుకున్న తర్వాత మళ్ళీ విత్తనాలు జల్లికి మళ్ళీ దున్నించాలి తాపతోటి. దాని తర్వాత ఇదిగోండి ఇలాగా చెక్కలు కట్టుకోవాలి. చెక్కలు అంటే ఇలాగా ఒక 10 అడుగుల దూరంలో చెక్కలు ఒకటి కట్టుకోవాలి. చెక్కలు అనేది మనం ఇంటికి కట్టుకోవాలంటే మనం ఇదిగోండి బోర్ చేసాం కదా మేము. ఈ నీళ్ళు అనేది ఒక ప్రాసెస్ వెళ్ళడం అన్నమాట. అంటే ఎత్తు పల్లం అని ఉంటాయి చేలోని. ఒక ఏపున ఎత్తు, ఒక ఏపున పల్లం కానీ ఉంటుంది. ఆ పక్కన మేక, ఈ పక్కనేమో పల్లం. అంటే ఇప్పుడు మేక నీళ్ళు పెట్టిన తర్వాత ఆ పక్క నుంచి నీరు అలాగే కిందకి వస్తుంది. అందుకే మేము అక్కడ పెట్టిన తర్వాత ఒకటి నాకుండా వస్తుంది. అలా పాత ఒకటి చేసిన రావాలి. చేసిన వచ్చిన తర్వాత ఇదిగో నెక్స్ట్ ఉంది. దీంట్లో గోంగూర జల్లేసాము. తర్వాత వెళ్తుంది. మేము కావాలని తగ్గట్లేదు. తర్వాత మళ్ళీ అంతా వచ్చేసాం మీద పట్టు గోంగూరని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది జల్లి 15 రోజులు అయింది. ఇవి మొక్కలు ఇదిగో ఫ్రెండ్స్, మొదకు కూడా ఇది మొదకంటే ఇది గోంగూరకంటే దీన్ని. ఇదేమో నార్మల్కు మొదకంటే దీని అంటారు. మొదకేసిన నెల 15 రోజులు అయింది ఫ్రెండ్స్ జల్లి. ఇదిగోండి ఎదుపు ఇలా తగ్గెట్టుకోవాలి. మొదకేసిన ఫ్రెండ్స్ ఇది. దీని తర్వాత మళ్ళీ దీనికి పిండి జల్లి మళ్ళీ మనం ఇంకోటప్పుడు అయితే ఫ్రెండ్స్ 15 రోజులకి ఎలా ఉంటుందని చెప్పాం కదా మొక్కలు. డీటెయిల్స్ వచ్చాం కదా మీకు అన్నాక. ఇదిగో ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది. ఇలా మొలుతాయి మొక్కలు. దాదాపు కొలుపు బాగా మొలుతుంది. ఆ కొలుపు మనం మొండి పెట్టుకోవాలి, లేకపోతే మనం గోంగూర పీకలేము. దాని తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇదిగోండి ఎలా తయారవుద్ది. నెల పాటు ఇలా అవుతుంది. ఇది అసలు 2 నెలల 20 రోజులు అయింది ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ తగ్గట్లేదు బాగానే. అందుకే ఇలా ఉంది ఇక్కడ నాసుగానే బాగుంది మోతగానే. లీవ్ ఫ్రెండ్స్ ఇక్కడ మోతగా ఎలా ఉందో అవుతుంది గోంగూర. ఇదిగోండి ఫ్రెండ్స్, అసలు ఇప్పుడు గోంగూర జల్లేసి 3 నెలలకి వస్తుంది పంట అనేది. ఇప్పుడు మేము గోంగూర తెచ్చాం కదా, ఇప్పుడు తయారుస్తున్నాం మేము. అసలు ఎందుకు మాకు ఎలాగవుతుందని చెప్తామని మీకు. ఎంతకంత అయినది మేమైతే కరెక్ట్ 2 రూపాయలు అమ్ముతాం ఫ్రెండ్స్. దాని తర్వాత వచ్చి మార్కెట్లో కరెక్ట్ ఎంత అవుతుందో తెలిసిన ఫ్రెండ్స్ మీకు. అందుకే కరెక్ట్ 10 రూపాయలు అమ్ముకుంటున్నాం ఇప్పుడు. చూసుకుని ఫ్రెండ్స్ ఎంత రైతుకి ఏముండదు అలా ఉంటుంది మాతోటి. మా దగ్గర 2 రూపాయలు అలాగే 10 రూపాయలు అమ్ముకుంటున్నారు. ఇదేం తెస్తాను ఇలా దగ్గర తగ్గుకోవాలి. మా తగ్గుతున్నాక దాని తర్వాత మళ్ళీ ఒక వారం దాకా పీకేస్తాం. మేము వస్తాం సార్ సాయం చేస్తానికి. ఈ మా నైట్ అంతా ఒక 800 700 600 అలా కట్టలు పీక్తాం. 600 కట్టలు పీక్కుండి ఒక బండికి కట్టుకుండి, చెక్కలు వేసిన బండికి కట్టుకుండి అది పెట్టుకెళ్ళి మార్కెట్లో రాజమండ్రిలోని కూలి మీద లేకపోతే ఏమో ఆస్కాల్ దగ్గర రైతు బజార్ దగ్గర వేస్తాం. చాలా మంది అవుతారు మమ్మల్ని ఏమని గట్రా కొంతమంది. మేమే కాదు మంది తీయట్లంటే ఇదే వ్యాపారం. బాగా ఎక్కువ గోంగూరకి కొబ్బరికాయలకు బాగా పేరు మా ఊళ్ళోని. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ తెలిసింది కదా. మేము ఇంకా మూవీ చెప్తాను కావాలంటే. సరే ఫ్రెండ్స్, ఉంటాం ఫ్రెండ్స్. అయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై, టాటా, సీ యూ.